నాయనార్ల చరిత్రలో 6వ భాగంలోకి వచ్చామండి. శివభక్తుల సేవయే శివపూజగా భావించిన మహాభక్తుడు విరాల్ మిండ నాయనార్ చరిత్ర. నాయనార్ల చరిత్ర మనకి చాలా గర్వకారణం. 63 మంది నాయనార్లలో శివుని కంటే శివభక్తులకే శివనడియార్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన విశిష్టమైన భక్తుడు విరల్ మిండ నాయనార్. సాక్షాత్తు సుందరమూర్తి నాయనార్ చేత తిరుత్తొండర్ తోగై రచింపబడిన కారణం చేత ఈ మహనీయుడు ఈయనే. ఆయన జీవిత చరిత్ర. కేరళ గడ్డపైన జననం. ఈయన కేరళ మనందరికీ తెలుసు, మలయాళ దేశం. చెంగనూరు అనే ప్రాంతంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చేరమన్ పెరుమాళ్ నాయనార్తో పాటు కేరళ నుండి వచ్చిన 2 నాయనార్లలో ఈయన ఒకరు. విశిష్టమైన భక్తి మార్గం ఇతనిది. విరల్ మిండ నాయనార్కు ఒక దృఢమైన నమ్మకం ఉండేది. అదేంటంటే శివుని అనుగ్రహం పొందాలంటే ముందు ఆయన భక్తులను గౌరవించాలి. భక్తుల సేవయే నిజమైన శివపూజ. ఆయన దేశయాటన చేస్తూ అనేక శివాలయాలను దర్శించేవాడు. ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా అక్కడ ఉన్న శివభక్తులకు సాష్టాంగ నమస్కారం చేసి వారిని స్తుతించిన తర్వాతే ఆలయంలోకి ప్రవేశించి శివదర్శనం చేసుకునేవాడు. తిరువారూరులో జరిగిన సంఘటన. తన యాత్రలో భాగంగా ఆయన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువారూరు చేరుకున్నాడు. అక్కడ త్యాగరాజస్వామి ఆలయంలో దేవాశ్రమంలో అనేక 1000 స్తంభాల మండపాలు, అనేక మంది శివభక్తులు అడియార్లు కూర్చొని శివనామ స్మరణ చేస్తున్నారు. వారిని చూసి పరవశించిపోయిన విరాల్ మిండార్ వారికి నమస్కరించి అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో మరొక గొప్ప నాయనార్ ఆయనకు సుందరమూర్తి నాయనార్ ఆలయానికి వచ్చాడు. శివదర్శనం చేసుకోవాలని తొందరలో మండపంలో ఉన్న భక్తులను గమనించకుండా వారికి నమస్కరించకుండా నేరుగా గర్భగుడి వైపు వెళ్ళిపోయాడు. అప్పుడు భక్తుని ఆగ్రహం కలిగినది. అది చూసి విరాల్ మిండ నాయనార్ తీవ్రమైన కోపం వచ్చింది. శివభక్తులను గౌరవించని వాడు శివభక్తులు ఎలా అవుతారు అని ఆగ్రహంతో ఆ సుందర్ మన గోష్ఠి సమూహానికి చెందినవాడు కాదు, అతన్ని వెలివేస్తున్నాం. అంతేకాదు భక్తులను అవమానించిన అతన్ని తన స్నేహితుడిని తంబిరాన్ తోళర్ అంగీకరించిన ఆ తిరువారూర్ త్యాగరాజస్వామి కూడా మనవాడు కాదు అని గట్టిగా ప్రకటన చేశాడు. సుందర్ పశ్చాత్తాపం. తిరుత్తొండర్ తోగై జననం. ఈ విషయం తెలుసుకున్న సుందరమూర్తి నాయనార్ తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. విరాల్ మిండ నాయనార్ పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. శివభక్తులు పట్ల ఆయనకున్న అపారమైన భక్తికి ముగ్ధుడయ్యాడు. అప్పుడు సాక్షాత్తు పరమశివుడే సుందర్కు ఆదేశించాడు. నా భక్తుల గొప్పతనాన్ని వివరిస్తూ ఒక పదికం పాడు అని. అలా సుందరమూర్తి నాయనార్ పాడినదే ప్రసిద్ధమైన తిరుత్తొండర్ తోగై. ఈ గ్రంథమే తర్వాత సెక్కిలార్ రచించిన పెరియ పురాణం 63 నాయనార్ల చరిత్రకు మూలాధారమైనది. ముక్తి. విరాల్ మిండ నాయనార్ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆయనకు తన ప్రమద గణపతులలో ఒకరిగా స్థానం కల్పించి కైలాస ప్రాప్తి ప్రసాదించాడు. నీతి. భగవంతుని కంటే భక్తులే గొప్పవారని, తోటి భక్తులను గౌరవించడమే నిజమైన దైవ సేవ అని విరాల్ మిండ నాయనార్ చరిత్ర మనకు చాటి చెబుతుంది. ఓం నమ శివాయ నమః. మీ అందరికీ మంచి జరుగుగాక. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.